పురపాలికల ఎన్నికల వేళ పార్టీల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ ప్రచారం జోరుగా సాగుతోంది. స్మార్ట్ ప్రచారాన్నే అభ్యర్థులు ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. మైకులు లేకుండా, జన సమీకరణ చేయకుండా టెక్నాలజీ ఉపయోగిస్తూ అభ్యర్థులు ఓటర్లకు చేరువవుతున్నారు. పట్టణాల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరవేసే అవకాశం లభిస్తుండటంతో అభ్యర్థులు ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజలందరూ సెల్ ఫోన్లలోనే ఉంటుంటే తాము అక్కడే ఓట్లు అడుగుతామంటున్నారు. తక్కువ సమయంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా స్మార్ట్ అస్త్రంతో దూసుకువెళుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి తమ సందేశం చేరేలా, వారి నమ్మకాన్ని పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రచారం అంటే ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, కరపత్రాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలే. కానీ రోజులు మారాయి. సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే పార్టీలు, అభ్యర్థులు సైతం సంప్రదాయ ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్ని ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నారు. ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మార్చుకుని స్మార్ట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడం, ఖర్చు కలిసి రావడంతో అభ్యర్థులు స్మార్ట్ ప్రచారంతో దూసుకువెళ్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై ప్రచార వీడియోలు, పోస్టర్లు, వాయిస్ మెసేజ్లతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరవేస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక అవగాహన ఉన్న యువకులతో ప్రత్యేక ప్రచార బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. డిజిటల్ ప్రచారంతో ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎక్కువ మంది ఓటర్లను చేరుకునే అవకాశం లభిస్తూ ఉండడంతో అభ్యర్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మున్సిపాలిటీల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండడం, దాదాపు కుటుంబంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండటం ఎన్నికల ప్రచారానికి ఇది అనుకూలంగా మారింది. కంప్యూటర్, మొబైల్ సాయంతో రూపొందించిన సందేశాలను ఒకేసారి వేలాది మందికి పంపించే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాతో స్మార్ట్ గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త సినిమా పాటలతో నేతల ప్రచార వీడియోలను షార్ట్స్ గా మార్చి వైరల్ చేస్తున్నారు. సెల్ ఫోన్, కంప్యూటర్లకు అతుక్కునే యువత, మహిళలు ఉద్యోగ, వ్యాపారాలతో బిజీగా ఉండేవారిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. మరోవైపు దీనికి ఖర్చు తక్కువ కావడంతో అభ్యర్థులు సైతం దీనిని నమ్ముకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా నిత్యం ఓటర్లకు అందుబాటులో ఉంటున్నారు. యూట్యూబ్ షార్ట్స్, ఆకర్షించే వీడియోస్తో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ ఇలా ప్రతి వేదికలో డిజిటల్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల ప్రచారాన్ని రీల్స్ గా చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ప్రతి రీల్స్ లో కొత్తదనం ఉండేలా, ప్రసంగాల్లో ముఖ్యమైన అంశాలను ఆకర్షించేలా రీల్స్ చేసి జనం ఫోన్లలోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కాదు, ఇంట్లోని అందరి సెల్ ఫోన్స్ కు ప్రచారం రీచ్ అయ్యేలా చూస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు అంతర్జాలంలో పలు యాప్లు ఉన్నాయి. వాటి ద్వారా ఆకర్షణీయంగా ప్రచార చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తమ పనితీరు, చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. స్థానికంగా తమకు అనుకూలంగా ఉండేలా చిత్రాలు, అభివృద్ధి అంశాలను వివరిస్తూ లఘు సందేశాలు తయారు చేస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలిస్తూ పోస్టులు పెడుతున్నారు. వార్డుల్లో పార్టీల కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు సేకరించిన ఓటర్ల చరవాణి నెంబర్లతో సామాజిక మాధ్యమ గ్రూపుల్ని తయారు చేసి తాము రూపొందించిన సమాచారం వారికి చేరేలా చేస్తున్నారు. సరికొత్త సాంకేతికతతో పుర ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రచారంతో అదరకొడుతున్నారు. మైక్లు లేకుండా, జన సమీకరణ చేయకుండా టెక్నాలజీ ఉపయోగిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని వహ్వా అనిపిస్తున్నారు. కొందరేకంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తాము వార్డుల్లో ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలు సైతం పోస్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచి తాము వార్డుల్లో నిర్వహించిన ప్రచార సరళి ఫోటోలు, వీడియోలు సైతం సదరు గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూనే సోషల్ మీడియాలో సైతం తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఫోన్ల ద్వారా మెసేజ్లు, ప్రచార ప్రకటనలు, హామీలతో ఊదరకొడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి తమ సందేశం చేరేలా, వారి నమ్మకాన్ని పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు విభిన్నంగా ప్రచార పలకరింపుతో ఆకట్టుకోవడం, ఓటర్ల దృష్టి మరలకుండా చర్యలు చేపట్టడంతో పురపోరులో డిజిటల్ ప్రచారం అత్యంత కీలకంగా మారింది.